వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. రాములమ్మ తిరిగి రాజకీయంగా యాక్టివ్ అవుతున్నారు. కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. ఢిల్లీ వేదికగా మంత్రాంగం మొదలుపెట్టారు. ఏఐసిసి చీఫ్ మల్లికార్జున ఖార్గేతో భేటీ అయిన విజయశాంతి రాష్ట్రంలో ప్రభుత్వం పార్టీ వ్యవహారాలపైన చర్చించారు. తనకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో పార్టీ అధినేత నుంచి స్పష్టమైన హామీ ఇచ్చినట్లు సమాచారం. పార్టీ కోసం యాక్టివ్ గా పనిచేయాలని సూచించారు. ఇప్పుడు విజయశాంతికి పదవి విషయంలో రేవంత్ నిర్ణయం కీలకంగా మారనుంది. కాంగ్రెస్ లో ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పైన ఉత్కంఠ కొనసాగుతోంది. 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న నామినేషన్ల గడువు ముగియనుంది. 5 స్థానాల్లో 1 ప్రతిపక్ష బీఆర్ఎస్ కు వెళ్లనుంది. కాంగ్రెస్ కు దక్కే 4 సీట్లలో 1 మిత్రపక్షం సిపిఐకు కేటాయించేలా నిర్ణయం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ ఈ రోజు అభ్యర్థుల అంశంపైన పార్టీ అధినాయకత్వంతో చర్చించనున్నారు. ఓసీ, ఎస్సీ, మైనార్టీలకు అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ఈ సమయంలోనే మాజీ ఎంపీ విజయశాంతి నేరుగా ఏఐసిసి చీఫ్ ఖార్గేతో భేటీ అయ్యారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎంపీగా పనిచేసిన విజయశాంతి 2023 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నారు. 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో విజయశాంతి తిరిగి మెదక్ నుంచి పోటీ చేస్తారని అప్పట్లో ప్రచారం జరిగింది. కానీ విజయశాంతి పోటీకి దూరంగా ఉన్నారు. బీఆర్ఎస్ ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నేరుగా ఢిల్లీ నుంచి తన రాజకీయ రీ ఎంట్రీ ఇవ్వాలని విజయశాంతి భావిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు ఎమ్మెల్సీ ఎంపిక వేళ ఢిల్లీలో పార్టీ చీఫ్ తో సమావేశమయ్యారు. మహిళా కోటాలో తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని కోరారు. దీని ద్వారా రాష్ట్రంలో పార్టీ కోసం శక్తి మేర పనిచేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకు ఖర్గే సైతం సానుకూలంగా స్పందించారని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం ఎమ్మెల్సీ సీట్లు కాంగ్రెస్ కు 3 దక్కనున్నాయి. ఈ 3 సీట్ల కోసం దాదాపు 14 మంది ముఖ్యులు రేసులో ఉన్నారు. ఇక విజయశాంతికి ఈ విడత ఎమ్మెల్సీ సీటు ఇస్తారా, మళ్లీ విడత పరిశీలిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అదే సమయంలో విజయశాంతికి ప్రాధాన్యత విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ అభిప్రాయం కీలకం కానుంది. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ఇప్పుడు పార్టీలో ఆసక్తిని పెంచుతోంది.